హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీ డైరెక్షన్లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన టీం ఈ నెల 13న మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇదంతా బాగానే ఉంది. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కించాల్సిన మైథలాజికల్ మూవీ సంగతి ఏంటి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. ఇప్పుడు అదే ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడట. అలాగే గతంలో అల్లు అర్జున్, సందీప్ రెడ్డి, వంగ కాంబినేషన్లో ఓ సినిమాను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయిందంటూ టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడట. ఇలా ఐకాన్ స్టార్ వరుస ప్రాజెక్టులు రద్దు అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమాలన్నీ క్యాన్సిల్ అవ్వడం, వరుస వివాదాల్లో సతమతమవుతున్న బన్నీ తాజాగా అసలు పెద్దగా పాపులారిటీనే లేని ఓ డైరెక్టర్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ క్రమంలోనే బంగారం లాంటి ప్రాజెక్టులన్నింటినీ వదిలేసి అల్లు అర్జున్ ఎందుకు ఇలాంటి రూట్లో వెళ్తున్నాడని అభిమానులు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం మొదటి నుంచి డైరెక్టర్కు ఉన్న క్రేజ్ పాపులారిటీని కాదు, కథలో కంటెంట్ ఉందా, తన పాత్ర వర్కౌట్ అవుతుందా అనే దాన్ని ఆలోచించే దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళంలో బిసిల్ జోసెఫ్ అనే ఓ టాప్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అందులో ఓటీటీలో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నటువంటి మిన్నల్ మురళి మూవీ కూడా ఒకటి. ఇక సూపర్ హీరో సినిమా అలాంటి తరహా కాన్సెప్ట్తోనే అల్లు అర్జున్తో బిసిల్ జోసెఫ్ ఒక సినిమాను తీయడానికి సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాకు శక్తిమాన్ అనే టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క సినిమాతోనే ఆగిపోకుండా పెద్ద సిరీస్ని ప్లాన్ చేసుకున్నాడట బిసిల్ జోసెఫ్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఆర్టితో సినిమా పూర్తయిన వెంటనే బన్నీ ఈ ప్రాజెక్టులో ఎలాంటి స్టంట్స్ చేయబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మొదట ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ కపూర్తో చేయాలని భావించాడట. కానీ ఎందుకో ఆయన ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ను అప్రోచ్ అయిన బిసిల్ ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుందట. ప్రస్తుతం యాట్లీతో చేస్తున్నటువంటి మూవీ సూపర్ హీరో జోనర్లో రూపొందుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చిన్నపిల్లల్లో ఎప్పటికీ చెరిగిపోని ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నాడా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.